రష్యాలో మంచు ప్రళయం కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో హిమపాతం పడుతోంది. 146 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేనంతగా మంచు తుఫాను కురుస్తోంది. 5 అంతస్తులను దాటి పేరుకుపోయింది మంచు. ద్వీపకల్పమైన కమ్చెట్కాలో భారీగా హిమపాతం కొనసాగుతుంది. కొన్ని చోట్ల 40 అడుగుల ఎత్తులో మంచు ఉంది. బయటకు రావడానికి కిటికీల్లోంచి దూకుతున్నారు జనం. పూర్తిగా కార్లు, వాహనాలు మునిగిపోయాయి. చాలా ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. -డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. చాలా దారుణమైన పరిస్థితి. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. అవి కొన్ని బహుళ అంతస్తుల భవనాలు. ఆ భవనాలు దాదాపు 4 అంతస్తుల మేర మంచుతో కప్పవేయబడ్డాయి. 4 అంతస్తుల మేర మంచుతో కప్పివేయబడి కూరుకుపోయాయి. ఎంత దారుణమైన సిచ్యువేషన్ చూడండి. ఆ బహుళ అంతస్తుల భవనాల దగ్గర అపార్ట్మెంట్ల చుట్టూ పర్వతాల్లాగా పేరుకుపోయింది మంచు. ఇదిగో చూడండి ఆ దృశ్యాలు. దాదాపు 146 సంవత్సరాల రికార్డును బ్రేక్ చేస్తూ కమ్చెట్కా ద్వీపకల్పంలో, రష్యాలోని కమ్చెట్కా ద్వీపకల్పం చాలా సున్నితమైన, అత్యంత క్లిష్టమైన, ఖచ్చితమైన వాతావరణం కలిగి ఉండే ప్రాంతం అది. ఇక్కడ భూకంపాలకు కూడా నెలవిది. ఈ ప్రాంతంలో భూకంపాలు కూడా ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. సిస్మిక్ యాక్టివిటీ, వోల్కానిక్ యాక్టివిటీ, అగ్నిపర్వతాల సంబంధించినటువంటి కదలికలు యాక్టివిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రాంతంలో, ఆ ప్రాంతానికి దగ్గరగా అంటార్కిటికా మంచు ప్రాంతం కూడా ఉంటుంది. ఆర్కిటికా కూడా ఉంటుంది దగ్గరలో. సో ఈ నేపథ్యంలో అక్కడ విపరీతమైన మంచు ఉంటుంది. రికార్డు స్థాయిలో హిమపాతం. ఒక్కసారి చూడండి ఎంత దారుణమైన సిచ్యువేషను. పూర్తిగా -డిగ్రీలో మంచు వాతావరణం కొనసాగుతోంది. ఎక్కడికక్కడ కప్పివేయబడ్డాయి. ఆ కమ్చెట్కా ద్వీపకల్పంలోని నగరాలన్నీ కూడా, ఆ ప్రాంతాలన్నీ కూడా, చిన్న చిన్న పట్టణాలు ఉంటాయి, నగరాలేం కాదు, కానీ ఆ ప్రాంతాలన్నీ కూడా ఎంత దారుణంగా హిమపాతంతో కప్పివేయబడి వణికిపోతున్నాయో ఈ దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా రష్యాలోని కమ్చెట్కా ప్రాంతంలో విపరీతమైన హిమపాతానికి సంబంధించిన దృశ్యాలవి. పట్టణాలని పూర్తిగా మంచు కప్పేసి రోజువారీ జీవితాన్ని అస్తవ్యస్తం చేసింది. ఆ ద్వీపకల్పాన్ని విస్తారమైన వైట్అవుట్, అత్యవసర జోన్గా మార్చుతుంది. దీన్ని వైట్అవుట్ అంటారు. సో గత 146 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా భారీ హిమపాతం అయితే ఉంది. దీని కారణంగా ఆ కమ్చెట్కా ద్వీపకల్పంలో రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. పూర్తిగా పైకప్పులపై మంచు కురుస్తూ హిమపాతాలు పడి ప్రాణాలు కోల్పోవడంతో పాటు రోడ్లు మూసుకుపోవడంతో సరఫరా కొరత ఏర్పడ్డట్టుగా ఇప్పుడు వార్తలు అందుతున్నాయి. ఇక రష్యా స్థానిక అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు, ఎమర్జెన్సీ ప్రకటించారు. మంచు తుఫాన్ కారణంగా మొత్తం పొరుగు ప్రాంతాలన్నీ చిక్కుపోయాయి. 10 నుంచి 40 అడుగుల ఎత్తు వరకు మంచు కుప్పలు పేరుకుపోయాయి. రష్యన్ ఎత్తైన భవనాల్లోని 4వ అంతస్తులోని అపార్ట్మెంట్ కూడా మంచులో మునిగిపోయినట్టుగా రిపోర్ట్స్ అందుతున్నాయి. అలాగే ప్రయాణ బీమా, ఇక చివరి నిమిషంలో ట్రిప్ రద్దులు, ఆలస్యం కావడం, వైద్య అత్యవసర పరిస్థితుల వంటి వాటి గురించి ఇక్కడ ఎక్కువగా సలహాలు, సూచనలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రష్యా తూర్పు ప్రాంతంలోని కమ్చెట్కా ద్వీపకల్పంలో వార్షిక హిమపాతం, అలాగే చురుకైన అగ్నిపర్వతాల వంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితులు కొత్తేం కాదు. అయితే కొనసాగుతున్న మంచు తుఫాను ఇది ఒక చారిత్రక హిమపాత పరిస్థితులని చెప్పాలి. ఎందుకంటే 146 ఏళ్ల కిందట ఇంత భారీ స్థాయిలో పడిందంటారు మంచు. మళ్ళీ ఇప్పుడే పడుతోంది. దీనివల్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది, రహదారులు మూసుకుపోయాయి, విమానాలు రద్దయ్యాయి, చాలా వరకు ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్న పరిస్థితి అక్కడ ప్రజలకి. ఇక్కడ కమ్చెట్కా పరిపాలన కేంద్రమైనటువంటి పెట్రోపావ్లోవ్స్కు ఆ రాజధాని ఏదైతే ఉందో, అలాగే కమ్చెట్కీ మేయర్ ఎన్జెనీ బెలియాయో ఆయన కూడా జనవరి 15, 2026 అంటే మొన్న నగర వ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు, ఎమర్జెన్సీ. తుఫాన్ దాటిపోయే వరకు కూడా కొంచెం ప్రజలు ఓపిక పట్టాలి. పైకప్పులను తొలగించడంతో పాటు తొలగించడంలో విఫలమైనందున ఆయన కొంత అక్కడ అధికారులకు కూడా వాళ్ళ పనితీరును తప్పుపట్టారు. ఎందుకంటే అక్కడ వెంటనే సహాయక చర్యలకు కూడా అక్కడ పూర్తిగా పరిస్థితులు అనుకూలంగా లేవు. ఒకసారి చూడండి ఆ దృశ్యాలు. ఎదిగో ఆ మంచు 40 అడుగులు అంటే మామూలు విషయమా? 40 అడుగులు అంటే దాదాపుగా 4 అంతస్తుల భవనం దాదాపుగా అక్కడి వరకు ప్యాక్ అయిపోయింది. చూడండి ఆ మంచులో కొంతమంది పిల్లలు అక్కడి నుంచి జారుతూ ఆడుకుంటున్నారు. ఇదిగో ఆ భారీ గోతులు, అందులో కూరుకుపోతే మనుషులు కూడా కష్టమే బతకడం. అంతటి దారుణమైన సిచ్యువేషన్ ఉంది అక్కడ. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లే 4 అంతస్తుల వరకు మునిగిపోయాయి, కప్పివేయబడ్డాయి అంటే చూడండి ఎంత దారుణంగా ఉందో.
ఆ దృశ్యాలు చూడండి ఒక్కసారి. అక్కడ ఏమైనా కనీసం మనుషులు నడవడానికి లేదా వాహనాలు ప్రయాణించడానికి ఏమైనా మిగిలిందా? అవన్నీ గుట్టలు, మంచు కొండలు పేరుకుపోయాయి. ఇదిగో అక్కడ చూడండి ఎలా ఉందో. అంతటి దారుణమైన సిచ్యువేషన్ ఉంది. ఆ సిచ్యువేషన్లో ఇంకా ఎలాంటి ఆ వాతావరణ పరిస్థితులు ఎలా మెదులుతారో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. ఇదిగో ఇటువైపు చూడండి. ఆ వాహనాలు కనీసం అక్కడ కొంచెం క్లియర్ చేస్తే వాహనాలు వెళ్తుంటే వాహనాలకు రెండు వైపులా కొండల్లాగుంది పరిస్థితి. వాహనాలకు ఇరువైపులా కొండల్లాంటి ప్రదేశాల మధ్య నుంచి వాహనాలు వెళ్ళినట్టుగా ఉంది అక్కడ. అలాగే పూర్తిగా భవనాలన్నీ, బహుళంతస్తుల భవనాలన్నీ కప్పివేయబడ్డాయి. కంచట్కాలోని పెట్రోపావ్లోవ్స్క్ అక్కడ క్యాపిటల్లో ఉన్న సిచ్యువేషన్ అది. అక్కడ ఎక్కువగా ఆ ప్రాంతాల్లో ఎక్కువగా హిమపాతం కారణం ఏంటంటే వాయువ్య పసిఫిక్ మహాసముద్రంలో ఈ సముద్రమైనటువంటి ఓకోట్స్క్ అంటారు. ఆ సముద్రంలో అనేక అల్పపీడన వ్యవస్థలు ఏర్పడమే దీనికి కారణం అంటున్నారు. దీని ఫలితంగా అక్కడ ఎక్కడా అసలు కనికరం లేని పరిస్థితులు ఉంటాయి. నిజంగా గాలులు, బలమైన హిమపాతాలు, చాలా దారుణంగా ఉంటుంది. చాలా ఒక రకమైనటువంటి కఠినమైన వాతావరణం అది. నిజంగా చాలా ఎంత కఠినమైందంటే మనుషులు కూడా అంత కఠినమైన పరిస్థితుల్లో ఎలా ఉంటారో అర్థం కాని పరిస్థితి. నిజంగా ఒకసారి మొన్న సైబీరియా కూడా అంతే. రష్యా సైబీరియాలో మామూలుగానే -35 నుంచి 40 వరకు టెంపరేచర్లు ఉంటాయి. అలాంటిది మొన్న -65కి పడిపోయింది. అంతటి దారుణమైన సిచ్యువేషన్లో ఆ మనుషులు ఎలా ఉంటారో కూడా అర్థం కాని పరిస్థితి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నిజంగా ఒకసారి ఆ దృశ్యాలు చూస్తే మీకే అర్థమవుతున్నాయి. మైనస్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయంటే ఏమైనా మనుషులు బతికే ఛాన్స్ ఉందా? కానీ అక్కడ ఆ వాతావరణ పరిస్థితులను తట్టుకొని వాళ్ళు అలా ఉండగలుగుతున్నారు. వాళ్ళ ఆహారపు అలవాట్లు, వాళ్ళ లైఫ్ స్టైల్ అలా మారిపోయింది. ఆ ప్రతికూల వాతావరణాన్ని, అంతటి కఠినమైన వాతావరణాన్ని తట్టుకొని కూడా అక్కడ మనుగడగలుగుతున్నారు. కొంతమంది చనిపోతున్నారు, కొంతమంది రెస్క్యూ చేయబడుతున్నారు, కొంతమంది రక్షించబడుతున్నారు. చూడండి, 40 అడుగులు 4 అంతస్తులు పూర్తిగా మంచుతో కప్పివేయబడి ఉంటే ప్యాక్ ఏం లేదు, ఇంకా కంప్లీట్గా ఐస్తో ప్యాక్ అయిపోయింది. ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఇదిగో ఊహించుకోవడం అక్కర్లేదు, చూడండి డైరెక్ట్గా. ఇవి అక్కడి దృశ్యాలు, తాజా దృశ్యాలు ఇవేదో ఏఐ క్రియేటెడ్ దృశ్యాలు లేదా కంప్యూటర్ జనరేటెడ్ దృశ్యాలు కావు అవి. ఇవి ఒరిజినల్ ఇమేజెస్, ఇవన్నీ ఒరిజినల్ విజువల్స్. ఇవన్నీ కూడా ప్రస్తుతం రష్యాలో ఉన్నటువంటి హిమపాతానికి సంబంధించినటువంటి వాస్తవిక దృశ్యాలు, వాస్తవిక పరిస్థితులు అవి మీరు చూస్తున్నవి. ఈ దృశ్యాలన్నీ కూడా రష్యన్ కంచట్కా తీర ప్రాంతానికి సంబంధించినటువంటి పసిఫిక్ తీరంలో ఉన్నటువంటి కంచట్కా ద్వీపకల్పం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అది. ఆ ప్రాంతం అంతా కూడా పెట్రోపావ్లోవ్స్క్, అక్కడ క్యాపిటల్ సిటీ అది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అది. ఇక్కడ ఈ రష్యాలో పసిఫిక్ ఓషియన్లో ఒక ఉపాంత సముద్రం అంటారు ఏదైతే, దానికి ఉన్నటువంటి ఒక సముద్రానికి, నదులకు ఎలా అయితే ఉపనదులు ఉంటాయో ఆ సముద్రానికి ఉన్నటువంటి ఉపాంత సముద్రం ఏదైతే ఉందో దాన్ని ఓకోట్స్క్ అంటారు. అక్కడ ఆ సముద్రానికి అనేకమైనటువంటి అల్పపీడనాలు ఏర్పడతాయి. దీంతో ఈ పరిస్థితులు ఉంటాయంటున్నారు. ఇంకోటి అక్కడ ఇందాక చెప్పినట్టుగా సెస్మిక్ యాక్టివిటీ, భూకంపాలు కూడా ఎక్కువే. అలాగే అక్కడ ఈ అగ్నిపర్వతాలు కూడా బద్దలవుతుంటాయి. సముద్ర గర్భంలో అగ్నిపర్వతాలు ఉంటాయి. వేల ఏళ్ల కిందటి వాటి ఆ టెక్టానిక్ ప్లేట్ల కదలిక వల్ల ఈ భూకంపాలు, ఈ విపరీతమైన వాతావరణ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. ఇప్పుడు అక్కడ కనీసం నిత్యావసరాలకు కూడా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. స్కూళ్ళు మూసేశారు, వ్యాపారాలు మూతబడ్డాయి, ప్రజలు రిమోట్ పనులకు మారాల్సి వస్తుంది. రోడ్లు మూసిపోవడంతో దుకాణాల్లో బ్రెడ్, పాలు, గుడ్లు వంటి నిత్యావసరాలు కూడా అయిపోతున్నాయి. దీంతో అక్కడ రష్యన్ కంచట్కా ద్వీపకల్పంలో మంచులో కూరుకుపోయినటువంటి ఆ వాహనాలకు సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఇదంతా కూడా ఎంత దారుణంగా ఉందంటే సిచ్యువేషన్, చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్ మనకు అక్కడ కనబడుతోంది. ఇంకా దాంతోపాటు రష్యాలో ఇలా ఉంటే ఇక అమెరికా సిచ్యువేషన్ కూడా అట్లే ఉంది ప్రస్తుతానికి. అగ్రరాజ్య అమెరికాలో కూడా భారీగా మంచు తుఫాను కురుస్తోంది. ముఖ్యంగా తీర ప్రాంతాలైనటువంటి మిడ్ వెస్ట్, ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు తీర ప్రాంతాల్లో ఈ హిమపాతం ఎక్కువగా ఉంది. తుఫాను ధాటికి అక్కడ జనజీవనం పూర్తిగా స్తంభించింది. అలాగే అక్కడ కూడా రహదారులపై 6 అడుగుల మేర మంచు పేరుకుపోయింది. అమెరికాలో కూడా ప్రజా రవాణా స్తంభించింది. ప్రతికూల వాతావరణం కారణంగా వేల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. కొన్ని గంటల పాటు ఆలస్యంగా నడుస్తున్నాయి. చాలామంది ప్రయాణికులు చిక్కుపోయారు. న్యూయార్క్, న్యూజెర్సీ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటే అత్యవసర పరిస్థితి అక్కడి స్టేట్స్ ప్రకటించుకున్నాయి.
మంచుతో పాటు గంటకు 50 మైళ్ళ వేగంతో చలిగాలు వీస్తుంటే పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది. చాలా లో టెంపరేచర్స్, ప్రజలు గడ్డ కట్టి చలితో ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్స్ జారీ చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటున్నారు. ఇది నేను చెప్పేది యూఎస్ గురించి. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు రష్యా అయితే నేను చెప్తున్న అంశాలు కొన్ని యూఎస్కి సంబంధించిన అంశాలు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. యూఎస్లో కూడా చాలా దారుణంగా ఉంది. అక్కడ కూడా విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాల్లో చాలా కఠినమైన వాతావరణం, ముఖ్యంగా ఫ్లోరిడా లాంటి ప్రాంతాల్లో సిచ్యువేషన్ అయితే మరీ దారుణంగా ఉందని చెప్పవచ్చు. గడ్డ కట్టే చలిలో ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో ఈ వీకెండ్స్లో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. చాలా ఫ్లోరిడా ప్యాన్ హ్యాండిల్ నుంచి అర్బన్ నార్త్ ఈస్ట్ వరకు కూడా ఇదే పరిస్థితి. డకోటాస్ నుంచి మైనే వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. చాలా ప్రాంతాల్లో న్యూయార్క్ లిబర్టీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, న్యూజెర్సీలోని టెటర్బోరో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇవన్నీ కూడా తాత్కాలికంగా అక్కడ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అయితే ఆ విమానాలు రద్దు చేస్తున్నాయి. బోస్టన్లో, ఫిలడెల్ఫియాలో, అక్కడికి ఆ ప్రాంతాల్లో విమానాశ్రయాల్లో ఇదే పరిస్థితి. న్యూయార్క్లో కూడా అదే పరిస్థితి. లాగ్వార్టియాలో అదే పరిస్థితి. ఇక చాలా ప్రాంతాల్లో ఇదే సిచ్యువేషన్ ఉంది తూర్పు భాగంలో. ఇక గల్ఫ్ తీరం నుంచి ఉత్తరం వైపుకు అట్లాంటిక్ వరకు విస్తరించినటువంటి బ్రూయింగ్ ఫ్రంట్, అలాగే మిడ్ వెస్ట్ న్యూ ఇంగ్లాండ్లో ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఆర్కిటిక్ గాలులు ఏవైతే ఉన్నాయో అవి తాకడం వల్ల ఈ వ్యవస్థలు ఏర్పడినట్టుగా చెప్తున్నారు. క్లిప్పర్ వ్యవస్థ సెంట్రల్ కెనడా నుంచి గ్రేట్ లేక్స్, ఈశాన్య ప్రాంతాలకు ఈ శీతల దాడి అని చెప్పొచ్చు ఒక రకంగా. ఇవన్నీ కూడా అమెరికన్ నేషనల్ వెదర్ సెంటర్ చెప్తున్న అంశాల పరంగా నేను మీకు ఈ రిపోర్ట్స్ అందిస్తున్నాను. కొన్ని పదాలు కొన్ని మీకు క్రిటికల్గా ఉచ్చరించడానికి కూడా కొన్ని ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి నేను మీకు ప్రాంతాలకు సంబంధించిన పేర్లు, అక్కడి అలర్ట్స్, హెచ్చరికలకు సంబంధించినటువంటి అంశాలను మీకు వివరిస్తున్నాను. సో మొత్తం మీద రష్యాలో అయితే సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. ఒక మంచు ప్రపంచాన్ని ఒక మాయా అద్భుత లోకంగా మార్చినట్టుగా అనిపిస్తోంది. తెల్లటి ఒక నిశ్శబ్దమైన తెల్లటి అందంతో అన్నిటినీ కప్పి ఒక శీతాకాలపు అనుభూతి, సరైన చలికాలపు అనుభూతి ఇస్తుంది. కానీ అది చాలా ఇబ్బందికరంగా కూడా ఉంది. రష్యాలోని మారుమూల కంచట్కా ద్వీప ప్రాంతంలో ఉన్నటువంటి అందమైన మంచుతో కప్పబడిన ప్రకృతి దృశ్యాలు కొన్నిసార్లు నిజంగా ప్రకృతి అందాలను మనకు కళ్ళ కట్టెలు కనిపిస్తున్నాయి. కానీ ఇవి చాలా దారుణంగా తెల్లటి పొడితో ఈ దైనందిన జీవితాన్ని పూర్తిగా స్తంభింపజేస్తోంది. ఒక రకంగా కంచట్కాకు మంచు పక్షవాతం వచ్చిందా అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్. అది కూడా ఈ భారీ మంచు, భీకరమైనటువంటి గాళ్ళు అక్కడ జనజీవనాన్ని అయితే స్తంభింపజేస్తున్నాయి. దాదాపు 24 గంటల్లో 39 మిల్లీమీటర్ల వర్షపాతంతో 4 అంతస్తుల వరకు మంచు పేరుకుపోయిందంటే ఒక్కసారి ఎంత దారుణంగా ఉందో సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవచ్చు. కొంచెం వృద్ధులు, పిల్లలు, మహిళలు జాగ్రత్తగా ఉండమంటూ కూడా అక్కడ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. 146 ఏళ్లలో ఎప్పుడు ఇంత దారుణ సిచ్యువేషన్ లేదని చెప్తున్నారు. సో ఆ రకంగా ప్రస్తుతం అయితే అక్కడ వాతావరణం ఉంది. సో అక్కడ ఆసుపత్రులకు రోగులు తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో కంచట్కా, ఇన్మార్క్ వంటి పరిస్థితుల్లో ఆ ప్రాంతాల్లో అక్కడ దుకాణాల్లో పూర్తిగా సరుకులు కూడా నిండుకున్నాయని చెప్తున్నారు. ఏదేమైనా రష్యన్ లాంటి ఈ కంచట్కా లాంటి కొన్ని ప్రాంతాలు, ద్వీపకల్పాల్లో ఇదొక విపరీతమైన భిన్నమైన వాతావరణం ఉంటుంది. మీకు చాలాసార్లు వినే ఉంటారు, భూకంపాలు వచ్చినప్పుడు తరచుగా కంచట్కా అనే ప్రాంతం గురించి వినుంటారు. అలాంటి క్రిటికల్ కండిషన్స్, భూకంపాలు వస్తాయి, అక్కడ విపరీతమైన మంచు ఉంటుంది. పసిఫిక్ ఓషియన్కు దగ్గరగా అక్కడ మళ్ళీ అదే చెప్తున్నాను, పసిఫిక్ ఓషియన్ ఉంది. సో దాంట్లో అక్కడ అల్పపీడనాలు ఎక్కువగా ఏర్పడతాయి. దాంతో ఈ చలిగాలుల తీవ్రత, అలాగే అక్కడ ఆర్కిటిక్ తీర ప్రాంతం ఉంది. దాంతోపాటు ఈ సెస్మిక్ యాక్టివిటీ, అగ్నిపర్వతాల యాక్టివిటీ ఉంటుంది. అన్నీ చాలా విపరీతమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయి. చాలా క్రిటికల్ కండిషన్ ఉంటుంది. సో అక్కడి ప్రజలు నిజంగా ఎలా తట్టుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి. ఏదేమైనా అక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకున్నారు కాబట్టి మనగడ సాగిస్తున్నారు. ఇదంతా కూడా ఒకటే చెప్తున్నాను, అది రష్యా అయినా, కశ్మీర్ అయినా, లేదా ఎండాకాలంలో హైదరాబాద్ అయినా, ఎక్కడైనా మనకు తెలిసిందే. ఒకసారి 54 లేదా 56 డిగ్రీల ఉష్ణోగ్రత రాజస్థాన్లో నమోదైంది, బహుశా ఒక దశాబ్ద కాలం కిందట. చాలా దారుణమైన వేడి అది. చలైనా, వేడైనా, ఏదైనా తట్టుకోవడానికి మనిషి నేర్చుకుంది ఒకటే, స్ట్రగుల్ ఫర్ రెసిస్టెన్స్, మనుగడ కోసం పోరాటం. థ్యాంక్ యూ వెరీ మచ్.